నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ టికెట్పై రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ తరపున పోటీ చేసే అవకాశాల కోసం పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నేదురుమల్లి రాజ్కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ తన అవకాశాలపై ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి సేవా కార్యక్రమాలు, ప్రజా సంపర్క కార్యక్రమాల ద్వారా తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వెంకటగిరి టికెట్ రేసులో వినిపిస్తోంది. చెప్పండి. నాకు కూడా అర్థం ఎప్పుడైనా అడిగినా నేను ఏముండే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఆయన రాత్రి ఇచ్చిన కాలుతో ఆ కాగితాలు ఆడమనుకుంటాను ఏం చేస్తామా నెలలో ఇస్తాను. సరే చచ్చిపోండి నేను చెప్తాను అవన్నీ పంపించేసి బాగా తిరగతా పడతా ఉన్నింది. తొక్కితే మీరన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకి అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం. కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎగిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా
ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం, రోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, ఇక్కడితో అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఒక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయచ్చు అనేది ఈరోజు ఒక మార్గాన్ని చౌమం చేశారు. తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తారు.